హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు 2 ఎకరాల 3 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ కావడం జరిగింది. ఇక ఈరోజు మనకు 4 ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇక మనకు గతంలో విడుదల చేసిన డబ్బులు అంటే 1 ఎకరం లోపు 2 ఎకరాల వారికి 3 ఎకరాల వారికి ఇంకా డబ్బులు జమ కాలేదని రైతులైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇక మనకు ఇలా డబ్బులు జమ కాలేదో, ఎవరికైతే జమ కాలేదో వారందరూ కూడా ఇలా చేస్తే వెంటనే డబ్బులు జమ అవుతాయని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఎకరానికి యాసంగి సీజన్కి సంబంధించి 5,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుందండి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులకైతే 3 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ అయ్యాయని ప్రభుత్వం అయితే చెబుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు రైతులైతే ఇంకా మాకు డబ్బులు పడలేదండి అని కంప్లైంట్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఒకవేళ మీకు ఏదైనా అట్లా డబ్బులు పడకుండా ఉన్నా ఒకవేళ ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా మనకు యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అన్ని అర్హతలు కరెక్ట్గా ఉండి కూడా మీకు డబ్బులు జమ కాలేదు అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా ఇదే మనకు ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు ఈ డబ్బులు అయితే పడుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి. ఒకవేళ ఎవరైతే డబ్బులు జమ కాని వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి, మీకు డబ్బులు జమ అవుతుందని చెప్పింది. ఒకవేళ మీకు ఇంకా జమ కాకుండా ఉంటే ఈకేవైసీ కానీ అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకుండా ఉండడం వల్ల కూడా డబ్బులు అయితే జమ కాదండి. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందో రాదో తెలుసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.